సలార్ సీజ్ ఫైర్ 2 స్టోరీ. దూరంగా ఉన్న ప్రాంతంలో యుద్ధం ఓడిపోతే అన్ని కోల్పోయినట్లే. కానీ ఆ యుద్ధాన్ని కావాలనుకొని మరి సీజ్ ఫైర్ ను ఎత్తేసేలా వరద తన ఓటింగ్ ద్వారా నిర్ణయించాడు. కాన్సర్ సామ్రాజ్యంను పాలించాలి అంటే ముందుగా యుద్ధం గెలవాలి. ఆ యుద్ధంలో పాటించవలసిన నియమాలు అన్ని నిబంధన అనే గ్రంథాన్ని పాటిస్తూ ఉంటారు. కాన్సర్ సామ్రాజ్యం కుర్చీ కోసం మున్నర్ తెగ, గనియర్ తెగ, సౌర తెగ పోటీ పడ్డాయి. ఓటింగ్ ద్వారా సీజ్ ఫైర్ యుద్ధాన్ని నిర్ణయిస్తారు. 101 భాగాలను ఒక్కొక్క నాయకుడిగా కలిగి ఉన్నారు. అందులో ఒక్క ఓటు కలిగిన 61 మంది, కనీసం 3 ఓట్లు కలిగిన 8 మంది, మొత్తం 15 ఓట్లు కలిగిన రాజమన్నర్ ఉంటాడు. రాజమన్నర్ కాన్సర్ నుంచి వెళ్లిన తర్వాత తెగలు 2 భాగాలుగా విడిపోయి యుద్ధాన్ని కోరుకున్నాయి. 3 ఓట్లు కలిగిన 8 మంది ఆర్మీని తెచ్చుకున్నాయి. ఒక్కొక్కరు అంత పెద్ద ఆర్మీని తెచ్చుకున్న తర్వాత వరద మాత్రం ఒకే ఒక్క ఆర్మీని తెచ్చుకున్నాడు. వందలాది ఆర్మీతో సమానంగా ఉన్న దేవాను వరద తెచ్చుకుంటాడు. ఓటింగ్ ముగిసిన తర్వాత కాన్సర్ లో యుద్ధం మొదలవుతుంది. రుద్ర పండిత్ సైన్యంతో వస్తాడు. కాపర్లు రష్యన్స్ సైన్యంతో వస్తాడు. గురు సర్వేనార్ సైన్యంతో, అలాగే మొత్తం 700 మందికి పైగా ఆర్మీ కాన్సర్ లో యుద్ధం మొదలవుతుంది. వరదా దేవ తన సైన్యం వాళ్ళిద్దరు మాత్రమే. వరదాకు కూర్చి ఇస్తానని మాట ఇస్తాడు దేవ. కానీ దేవ ఎలాగైనా ఈ యుద్ధం గెలవాలి, ఇంత సైన్యంను తట్టుకునే విధంగా పోటీ చేయాలి. ఎలా అని ముందుగానే ఒక కొండ మీద నుంచి కాన్సర్ సామ్రాజ్యంను మొత్తం చూస్తాడు. కాన్సర్ అనేది కొండలు సముద్రాల మధ్య ఉంది. కాన్సర్ చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. ఎలాగైనా ఆ గోడలను కూల్చేయాలి అని అనుకుంటాడు. అంతలోపే 700 మందికి పైగా ఆర్మీ యుద్ధం చేస్తుంటే ఒక్కసారిగా గుర్రాల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. కానీ ఎలాంటి సైనికులు కనబడటం లేదు. కాన్సర్ ఎంట్రీలో గేటు మొత్తం కూలిపోయింది. అప్పుడు వస్తారు సౌరంగ సైనికులు. ఒక్కసారిగా కాన్సర్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎందుకంటే సౌరంగ సైనికులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వీళ్ళు పాటించే నియమాలు చాలా భయంకరంగా ఉంటాయి. సౌరంగ సైనికులు ఒక్కసారిగా కాన్సర్ చుట్టూ మొత్తం వాళ్ళు ఆధీనంలోకి తీసుకుంటారు. వరద ఇలా అనుకుంటాడు, ఇప్పటికీ సౌరంగులు ఉన్నారా అని. ఒక్కసారిగా అప్పట్లో జరిగిన వాటిని గుర్తుకు తెచ్చుకుంటాడు. పార్షియన్ సామ్రాజ్యంలో ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా తన దగ్గర ఉన్న బలమైన సైనికునికి కాకుండా ఒక్కడికే చెప్పేవాడు. ఆ పార్షియన్ సామ్రాజ్యంలో మొత్తం సౌరంగులు నివసించేవారు. దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఈ కాన్సర్ సామ్రాజ్యం మొదలవక ముందు సౌరంగ తెగ చాలా మంది బందిపోట్లను నాశనం చేశారు. ఒక చిన్న అడవిగా పార్షియన్ సామ్రాజ్యం మొదలైంది. ఆ పార్షియన్ సామ్రాజ్యంలో ఒకసారి యుద్ధం మొదలవుతుంది. అందులో వందలాది మంది సైన్యంతో పార్షియన్ సామ్రాజ్యం మీదకు వచ్చారు. అప్పుడు ఒక్కసారిగా పార్షియన్ సామ్రాజ్యం రాజు అయిన తన సైన్యంతో కాకుండా కేవలం ఒక్కడికే చెప్తాడు. అతడే సలార్. ఆ చిన్న అడవిలో వందలాది మంది సైన్యంను ఒక్కసారిగా నాశనం చేస్తాడు. ఆ అడవిని మొత్తం మంటలతో కాల్చేస్తాడు. ఆ కథ అంతా గుర్తుకు వస్తుంది వరదాకు. ఇప్పుడు కాన్సర్ యుద్ధంలో రుద్ర పండిత్ సైన్యం ఒక్కసారిగా దేవపై దాడి చేస్తారు. ఒక్కసారిగా సౌరంగ తెగవాళ్ళు పండిత్ సైన్యాన్ని బాణాలతో నిమిషాలలోనే నాశనం చేసేస్తారు. దేవాకు అర్థం కాదు. సౌరంగ సైన్యం మొత్తం కాన్సర్ చుట్టూ ఉన్న సముద్రం లోతులో నుంచి చాలా మంది సైన్యాన్ని తెచ్చుకుంటుంది. సుమారు 700 మందికి పైగా జరిగే యుద్ధం కాన్సర్ కథను మారుస్తుంది. చివరకు వరద దేవాకు సౌరంగ తెగ చాలా సహాయం చేస్తుంది. దేవ సౌరంగ తెగ యొక్క రాజు. సౌరంగ తెగ మొత్తం సైన్యాన్ని నాశనం చేసి కాన్సర్ కుర్చీని దేవాకు అప్పగిస్తారు. కానీ దేవ మాత్రం తాను ఇచ్చిన మాట ప్రకారం వరదాకు కుర్చీని ఇస్తాడు. దేవ ఇలా అంటాడు, కాన్సర్ కుర్చీ నాయకుడు కేవలం వరదరాజు మున్నర్ మాత్రమే కావాలి, అవుతాడు కూడా అని అంటాడు దేవ. అలా దేవ వరదాను కుర్చీ నాయకుడిగా చేస్తాడు. రాజ మున్నర్ను కోట గోడల్లో ఉన్న 8 స్థానాలలో ఒకరిగా ఉంచుతాడు. వరద కాన్సర్ రాజుగా కావడం రాజమన్నర్ కూతురు అయిన రాధారాం పిచ్చిదానిగా మారిపోతుంది. రుద్రవాలి, గురురంగ వీళ్ళు అలాగే కూర్చిని కొనసాగిస్తారు. కాన్సర్ నాయకుడిగా వరదరాజు మున్నర్ పాలిస్తూ ఉంటాడు. మన్నార్కు ఏ ప్రమాదం వచ్చినా తన సైన్యానికి కాకుండా దేవాకు మాత్రమే చెప్తాడు. ఒక్కోసారి దేవ తన అమ్మ దగ్గరకు వెళ్ళేవాడు. ఆ సమయంలోనే ఒక పెద్ద వెపన్స్ డీల్ జరుగుతుంది. దేశం నుంచి కాన్సర్కు వెపన్స్ రావాలి. వచ్చే దారిలో చెక్ పోస్టులో ఒక్కసారిగా దాడి చేసి ఆ వెపన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఆ విషయం
దేవాకు తెలుస్తుంది. ఒక్కసారిగా దేశమే భయపడేలా వెపన్స్ ఆపిన పోలీసులను ఆ ప్రదేశాన్ని రాత్రికి రాత్రే కనిపించకుండా చేస్తాడు. ఆ పోలీసుల బాడీలను దేశంలో ఉన్న ప్రతి చెక్ పోస్టులకు పంపిస్తాడు. దాంతో పాటు ఒక సీల్ను వాళ్ళ బాడీ మీద ఉంటుంది. కాన్సార్లో సీల్ను సృష్టించుకుంటాడు. కాన్సార్లో పెట్టే నియమ నిబంధనలు అన్నీ దేశానికి వర్తిస్తాయి, కానీ దేశంలో పెట్టే నియమాలు కాన్సార్కు వర్తించవు అంటూ దేవ నిబంధనల్లో నియమాన్ని పెడతాడు. అలాగే ఈ సీల్ను ఎవరు ఆపినా వాళ్ళు చనిపోవాలి, అది ఎవరైనా సరే అని నియమాన్ని తెస్తాడు. ఇక్కడితో ఇంటర్వెల్ సీన్ అవుతుంది. కొన్ని నెలల తర్వాత రాధారామ మరియు రాజమన్నార్ ప్రకారం దేవాను వరదాను ఎలాగైనా విడిదేయాలని అనుకుంటారు. కానీ అప్పుడే ఇండియాకు కృష్ణకాంత్ కూతురు వస్తుంది. దీనిని గమనించిన రాధారామ తనని ఎలాగైనా చంపించాలని అనుకుంటుంది. అయితే ఈమె ఎవరు అంటే కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణకాంత్ రాజమన్నార్ దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. కాన్సర్ గురించి, రాజమన్నార్ గురించి అన్ని విషయాలు ఇతనికి తెలుసు. సౌరంగ తెగ బతకడానికి కారణం కృష్ణకాంత్. రాజమన్నార్ సౌరంగులను చంపమని ఆదేశించినప్పుడు రాత్రి సమయంలో కృష్ణకాంత్ దేవాకు సౌరంగులను చంపుతున్నారని చెప్తాడు. అప్పుడు దేవ వాళ్ళ అమ్మను ఇంట్లో ఉంచి ఎవరు రాకుండా మేకులను కొడుతూ ఉంటాడు. అప్పుడు వరద వచ్చి కాపాడుతాడు. కృష్ణకాంత్ దేవానే కాదు, మొత్తం సౌరంగ తెగను కాపాడుతాడు. ఇదంతా రాజమన్నార్ తెలుసుకొని చంపడానికి కాన్సర్ను వదిలి వెళ్తాడు. అప్పటికి అతని గురించి తెలియదు. దేవ కృష్ణకాంత్కు ఎలాగైనా సహాయం చేస్తానని మాట ఇస్తాడు. దేవ ఆ మాట ఇచ్చినందువల్ల కృష్ణకాంత్ కూతుర్ని కాపాడాలని అనుకుంటాడు. దానిని అడ్డు పెట్టుకొని రాధారామ సీల్ ఉన్న కంటైనర్లను ఆపేసేలా చేస్తుంది. కాన్సర్ నిబంధన ప్రకారం సీల్ను ఎవరు ఆపితే వాళ్ళను చంపేయాలి. వరదరాజ్ మున్నర్ నిబంధన ప్రకారం దేవాను చంపేయాలని కాన్సర్లో ఉన్న సగం సైన్యాన్ని పంపిస్తాడు. మొత్తం 1500 మంది ఆర్మీ సైన్యం ఉంటుంది. దేవ దిన్సుకి మైనింగ్ ప్రాంతంలో ఉంటాడు. మొత్తం సైన్యాన్ని దేవ మీదకు వస్తారు. ఇలా ఆర్మీ వస్తుందని తెలిసి ముందుగానే మైనింగ్ చుట్టూ వెపన్స్ను అమర్చి ఉంటారు. ఒక్కరు కూడా తన దగ్గరకు వచ్చేలోపే వాళ్ళను చనిపోయే విధంగా వెపన్స్ మొత్తం కాల్చేస్తాయి. ఇలా దేవ కత్తులతో మొత్తం కాన్సర్ సగం సైన్యాన్ని చంపేస్తాడు. కాన్సర్ నిబంధన ప్రకారం నియమాలను అధిగమిస్తే యుద్ధం మొదలవుతుంది. ఈసారి వరదరాజ్ మున్నార్కు దేవాకు యుద్ధం జరుగుతుంది. సలార్ సీజ్ ఫైర్ 3 గనియర్ తెగ. గైస్, ఈ వీడియోను మీరు పూర్తిగా చూసారంటే మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి, అలాగే మీకు సలార్ సీజ్ ఫైర్ 3 స్టోరీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.